ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజః. శ్రీ విష్ణు సహస్రం 44వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం విందాం. భీష్ముడు వ్యాస శుక సంవాదాన్ని వివరిస్తూ యోగ సాంఖ్య మార్గాలలో ముక్తి పొందే విధానాన్ని తెలియజేశాడు. వ్యాసుల వారు ఇలా బోధించారు. యోగ సాధకుడు శరీరాన్ని ఒక యోగ రథంగా మార్చుకుంటాడు. రథచక్రాల అంచులలాగా సదాచారాన్ని పాటిస్తాడు. హృదయంలో ఉన్న ప్రాణమే కాడిగా ఉంటుంది. అపాన స్థానమే అపాన వాయువే ఇరుసు. ప్రాణ అపానాలను చక్కగా నియంత్రించుకొని సదాచార చక్రాలతో రథగమనం సాగిస్తాడు. ఓం ఐం హ్రీం శ్రీం అన్న చోట ఓం అనేది పరాశక్తి అయితే తక్కినవి సరస్వతి, పార్వతి, లక్ష్మీ శక్తులు. వీటిలో హ్రీ శక్తి అంటే పార్వతీదేవి శక్తి అన్నమాట. అది కవచంగా పనిచేస్తుంది. అంటే ఇది ఒక శక్తి ఉపాసనగా సాగుతుంది అన్నమాట. ఉపాయ అపాయాలే నొగలు, కాడితో కలిపే 2 బలమైన దూలాలవి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు 2, శ్రవణ ఇంద్రియాలు 2, మొత్తం 4 గుర్రాలు. జ్ఞానమే సారథి, సర్వతంత్రమే అంటే అన్ని రకాల ఆచరణనే కొరడ, త్యాగమే పగ్గం, ఆత్మే రథికుడు. అతడు ఉపాయ బలంతో క్రమంగా పంచభూతాత్మకమైన ప్రకృతిని జయిస్తాడు. ఇదంతా గురుముఖత జరిగే యోగ సాధన కనుక ఫలితాన్ని గురువుకే సమర్పిస్తాడు. తద్వారా అహంకారం తొలగిపోతుంది. బుద్ధిశక్తితో ప్రకృతి వికారాలైన కామక్రోధాదులను నిలువరిస్తాడు. చిన్న దీపంలా ప్రారంభమైన అతని శక్తి క్రమంగా అభివృద్ధి చెంది మహాజ్యోతిగా వెలుగుతుంది. అక్కడ పొగ గాని చిటచిటలాడే మిణుగురులు గాని ఉండవు. అది నిలుకడగలిగి అందరికీ జ్ఞానమనే వెలుగును సమంగా పంచి ఇచ్చే కోటి సూర్యుల మహాశక్తిగా విరాజిల్లుతుంది. నాయన శుక, ఇది యోగ పద్ధతి. ఇక సాంఖ్యుల పద్ధతి గమనిస్తే అది జ్ఞాన మార్గం. ప్రకృతి తత్వాన్ని పంచభూతాలుగా, పంచతన్మాత్రలుగా, పంచ ఇంద్రియాలుగా, అంతఃకరణ రూపంగా అనేక విధాల విభాగం చేసి విశ్లేషించి ఆ జ్ఞానంతో సాధన ప్రారంభిస్తారు. లౌకిక వస్తువులు, విషయాలు అశాశ్వతమైనవి అని గుర్తించి మనస్సును అంటే కోరికలను లౌకిక విషయాల నుండి మరలించి పరమాత్మ తత్వం మీద నిలిపే ప్రయత్నం చేస్తారు. క్రమంగా ఆత్మజ్ఞానాన్ని సాధిస్తారు. పరిశీలించి చూస్తే ఈ 2 మార్గాలు దగ్గరగానే కనిపిస్తాయి. మమకారం వదలడం అనేది ఈ 2 మార్గాలకు సమానంగా కనిపిస్తుంది. నిస్సారమైన సంసారానికి కారణం మమకారమే గనుక దాన్ని వదలడం ఎవరికైనా తప్పదు. ఈ విధంగా మార్గం ఏదైనా ఈ సాధన ద్వారా మనం ఎక్కడ ఉన్నవాళ్ళం, ఎక్కడి నుండి ఎక్కడికి చేరుకుంటున్నాం అన్నదాన్ని గమనించాలి. ఈ ప్రపంచంలోని స్థావర జంగమాలలో అచేతన వస్తువుల కంటే చైతన్యం కలిగినవి మేలైనవి. వాటిలో పశుపక్ష్యాదుల కంటే మానవులు మేలైనవారు. మానవులలో స్వధర్మాన్ని గుర్తించి ఆచరించేవారు మేలు. వారిలో జ్ఞానదాయకాలైన వేదశాస్త్రాలను అధ్యయనం చేసేవారు మేలు. వారిలో తమకు తెలిసిన దాన్ని 10 మందికి పంచే ప్రవచన స్వభావులు మేలు. వారిలో ఆత్మజ్ఞాన అనుభూతి కలిగిన మహాత్ములు మేలైనవారు.
ఆ మహాత్ములు స్వధర్మం తెలిసిన వారే కాకుండా సత్సంకల్పంతో సత్య సంకల్పంతో ప్రపంచ హితం కోరుతారు. వారికి ఈ ప్రపంచతత్వం, దీనికి ఆధారమైన పరమేశ్వర తత్వం తెలిసి ఉంటుంది. వారినే బ్రహ్మజ్ఞానులు అంటారు. వారితో సమానమైన వారు లేరు. వారిని ఆశ్రయించి వారి ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. ఈ ప్రపంచమంతా అంతటి మహాత్ముల అనుగ్రహం మీదనే ఆధారపడి నడుస్తోంది సుమా. సాధకుడు ప్రధానంగా జ్ఞాన అధ్యయనం చెయ్యాలి. దాన్ని చిత్తశుద్ధితో ఆచరణలో పెట్టాలి. దాంతో సందేహాలన్నీ తొలగిపోతాయి. మనస్సు ప్రసన్నమవుతుంది. మైత్రీ ధర్మమని ఒకటి ఉంది. దాన్ని మించింది లేదు. అందరినీ మిత్రులుగా భావించే ఒక అద్భుతమైన సాధన అది. మైత్రిన్బోలెడు ధర్మము ధాత్రీ దివిజులకు లేదు, దాని నడిపినన్ పుత్రా ఏ కర్మంబు పవిత్రతయును వలవదు, అది వివేకము చేర్చున్. ఏ కర్మ చెయ్యాలి, ఎంత పవిత్రంగా చెయ్యాలి, ఇవన్నీ ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు. ఒక్క మైత్రీ ధర్మ సాధనను సక్రమంగా నడపగలిగితే అది చాలు. మనల్ని వివేకవంతులను చేసి ఆ ఉన్నతమైన శాశ్వతమైన బ్రాహ్మీ స్థితికి చేరుస్తుంది అని వ్యాసుల వారు ఉపదేశించారు అని భీష్ముడు వివరించాడు. ఓం నమో వెంకటేశాయ.